రోజుల్లో సాధారణంగా చాలామందిగా ఇబ్బంది పడుతున్న ఇష్యూ, చాలామంది బాధపడుతున్న ఇష్యూ ఏంటంటే ఆటిజం. సో, ఆటిజం అనేది న్యూరాలజీకి సంబంధించిన ఇష్యూ యాక్చువల్లీ. సో, ఇంత అసలు మనం ఒకసారి రికార్డ్స్‌ని పరిశీలించినట్లయితే, ఒక 10 సంవత్సరాల క్రితం వరకు సో, 1000 మందిలో లేకపోతే 15 మందిలో ఒక్కళ్ళకో ఇద్దరికి ఆటిజం కేసులు ఉండేవండి. ఇప్పుడు నవే డేస్ ఈ 5, 6 ఇయర్స్‌లో ఏమైందంటే ప్రతి 50 మందిలో ఒక ఆటిజం కేసు వస్తుందట. సైంటిఫిక్‌గా మనకు రిపోర్ట్స్ ఇచ్చారు. అంటే ఒక పిల్లవాడు స్కూల్‌కెళ్ళినప్పుడు ఆ క్లాస్‌లో 50 మంది పిల్లలు గనుక ఉన్నట్లయితే వాళ్ళ లెక్క ప్రకారం ఒకళ్ళకి ఆటిజం ఉంటుందట. సో, ఆటిజంని ఎలా గుర్తించాలా ఫస్ట్? అసలు అందరికి అదొక పెద్ద సమస్య. ఎట్లా గుర్తిస్తాం? అంటే దానికి ఒక 2, 3 చిన్న పద్ధతులున్నాయండి. ఏంటంటే ఒక 2.5 సంవత్సరాలు లేదా ఆ వయసులో పిల్లలు గనక మనము వాళ్ళకేంటంటే జనరల్‌గా ఇమిటేషన్ అలవాటు ఉంటుంది. మనం ఏది చెప్తే వాళ్ళు అది చేస్తుంటారు. లేదా మనం ఒక రబ్బర్ బాల్ ఏసామనుకోండి వాళ్ళు ఏస్తుంటారు. ఇట్లాంటివి వస్తున్నవి. అది కనుక ఆ స్పీడ్‌నెస్ తగ్గిందనుకోండి, ఆ యాక్టివ్‌నెస్ తగ్గిందనుకోండి, కొంచెం మనం డాక్టర్‌కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అదే క్లాస్‌లో 3.5, 4 సంవత్సరాల క్లాస్‌లో స్టూడెంట్స్ ఉన్న క్లాస్‌ని తీసుకున్నట్లయితే, ఆ క్లాస్‌లో ఉన్న పిల్లలు మనం సార్ చెప్పిన దానికి టీచర్ చెప్పిన దానికి అక్కడ రెస్పాండ్ కాలేదు. లేదా ఫ్రెండ్స్ చెప్తున్నప్పుడు రెస్పాండ్ కాలేదు. పిల్లలందరూ క్లాస్‌లో యాక్టివ్‌గా ఉన్నారు. అల్లరి చేస్తున్నారు. కానీ వాడు అక్కడ కూర్చొని కామ్‌గా కూర్చున్నాడు. లేదనుకుంటే పిల్లలందరూ గ్రౌండ్‌లో ఆడుతున్నారు. వీడికి గ్రౌండ్ వదిలిపెట్టి క్లాస్ రూమ్‌లో కూర్చుంటాడు. ఇలాంటి సందర్భాలలో కానీ దాన్ని కూడా మనం ఆటిజం కేసులుగా తీసుకోవచ్చు. సో, ఇలాంటి సందర్భాలు ఎక్కడ కనిపించినట్లయితే మీరు ఇమ్మీడియేట్‌గా మీ పిల్లల్ని న్యూరాలజీ డాక్టర్‌కి తీసుకెళ్ళినట్లయితే మీకు అక్కడ కరెక్ట్ సొల్యూషన్ దొరుకుతుంది. సో, కొంతమంది పిల్లలు పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే మావాడు చాలా అమాయకుడు, బయట ఎవరితో మాట్లాడు, ఇంట్లో మాట్లాడు, పిల్లలతో బయట ఫ్రెండ్స్ అందరితో కలిసి ఆడడు, హాయిగా ఇప్పుడు ఇంట్లోనే ఉంటాడు అనుకుంటున్నారు. కానీ అది తప్పు. ఆ వయసులో చేయాల్సిన తప్పులన్నీ కూడా, ఆ వయసులో చేయాల్సిన అల్లర్లన్నీ కూడా వాడు చేసినట్లయితే వాడు పర్ఫెక్ట్ స్టూడెంట్, పర్ఫెక్ట్ పిల్లవాడు. లేదనుకుంటే వాడికి ఆటిజంలో దాంట్లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయండి. అవి ఇప్పుడు అనుభవిస్తున్నట్టు అనమాట. అది అలాగే పెరుగుకుంటూ పోయిందనుకోండి, దానికి మార్గాలు ఉండవు. దాన్ని తగ్గించుకోవడానికి అవకాశాలు దొరకవు. సో, దానికోసం వేరే అంటే ఒకటే ఇష్యూ కూడా ఒకటి ఉంది. ఎవరైతే పిల్లలు ఆటిజంతో ఇబ్బంది పడుతున్నారో, బాధపడుతున్నారో వాళ్ళకి సైకాలజీ ప్రకారం ఏదో ఒక ఆర్ట్ డెఫినెట్‌గా వచ్చి ఉంటుంది. కొంతమందికి మ్యూజిక్ వచ్చి ఉంటుంది. మనం దాంట్లో ఎంకరేజ్ చేసినట్లయితే, కొంతమందికి ఆర్ట్ వచ్చి ఉంటుంది. దాన్ని డెవలప్ చేసినట్లయితే ఇలా రకరకాల రంగాల్లో వాళ్ళు డెవలప్ అవుతూ ఉంటారు. కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే పర్టిక్యులర్ ఇన్ టైంలో వాళ్ళని అబ్జర్వ్ చేయగలగాలి. ఇక ఈ మధ్య కాలంలో ఒక ఆర్టికల్ వచ్చిందండి. ఇక్కడ ఏషియన్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్స్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. వాళ్ళు ఏంటంటే ఒక మన మనిషి లోపల ఉన్న గట్ హెల్త్‌ని తీసుకున్నారు. ఇక్కడ గట్ అంటే ఏంటి? చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు కలిసే ప్లేస్ ఒకటి ఉంటుంది కదా! దాన్ని గట్ అంటున్నారు. ఎవరికైతే స్త్రీలలో వాళ్ళు గర్భం దాల్చినప్పుడు ఆ అప్పటి నుంచి గట్ హెల్త్‌ని గనక కాపాడుకున్నట్లయితే అక్కడ ఈ ఆటిజం ఉన్న పిల్లలు పుట్టడానికి అవకాశం లేదు. కానీ గట్ హెల్త్ బాగాలేని వాళ్ళకు పుట్టే పిల్లలకి జన్యుపరంగా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నవి. ఆ ప్రాబ్లమ్స్‌లో ఈ ఆటిజం అనేది కూడా ఒకటి కావచ్చు అని చెప్తున్నారు. సో, కాబట్టి దీంట్లో పిల్లవాడి ఎదుగుదలకి, పిల్లవాడి సంబంధించిన అన్ని విషయాల వరకు తల్లిది మెయిన్ పాత్ర. ఆమె ఆరోగ్యం, ఆమె తీసుకునే ఆహారం, ఆమె గట్ హెల్త్ ఇవన్నీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో, కాబట్టి పేరెంట్స్ మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఈ పిల్లలకు పెంచే విధానంలో వాడికి ఎలాంటి అవకాశాలు ఉన్నవి, వాడి హెల్త్ ఎలా ఉంటుంది అని ఒక 3-4 ఇయర్స్ వరకు రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా కనిపించడం ఇమీడియట్గా దగ్గరలో ఉన్న మీకు న్యూరాలజిస్ట్ని కలవండి, లేదనుకుంటే పీడియాట్రిషియన్ని కలవండి. ఇది 3-4 ఇయర్స్ వరకే. ఆ తర్వాత మనం ఏం చేసినా చేయలేము వాడికి. ఇంకా మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది సైంటిస్టులు చెప్తుంది ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ మొబైల్ కానీ లేకపోతే టీవీలు కానీ ఇవన్నీ కూడా పిల్లవాళ్లకు ఆటిజం లాంటి డిసీజెస్ రావడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే ఒక 10 సంవత్సరాల తర్వాత మన దగ్గర లేదా ప్రపంచవ్యాప్తంగా ఇంటికి ఒక ఆటిజం పేషెంట్ ఉంటాడనేది మనకు పరిశోధనలు చూపిస్తున్న వాస్తవాలు అన్నమాట. కాబట్టి మీరు జాగ్రత్త తీసుకోండి. తల్లులు ఎంత జాగ్రత్తగా, ఎంత ఆరోగ్యంగా, ఎంత హెల్తీగా ఉన్నట్లయితే పుట్టబోయే బిడ్డకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు. దాని తర్వాత మనం అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్. 2.5 ఇయర్స్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్. పీడియాట్రిషియన్లు కానీ లేకపోతే న్యూరో డాక్టర్స్ కానీ చెప్తున్న విషయం అదేనండి. 2.5 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ ఈజ్ వెరీ క్రూషియల్ ఫర్ దట్ టైప్ ఆఫ్ చైల్డ్. సో, కాబట్టి చాలా జాగ్రత్తగా తీసుకోండి. కావాల్సిన న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోండి. అన్ని రకాలుగా వాడిని అభివృద్ధి చేస్తూ ఉండండి. ఇన్ కేస్ మీకు ఆటిజం అప్పుడు డిస్కస్ చేసిన క్వాలిటీస్ ఏమైనా కనిపించినట్లయితే మీరు వాళ్ళ డాక్టర్ సలహా తీసుకొని వాడిని వేరే రంగంలోకి ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. వాటిని మ్యూజిక్ రావచ్చు, లేకపోతే ఆర్ట్ కావచ్చు, లేదా ఇతర డ్యాన్సులు కావచ్చు, ఏవైనా కావచ్చు అండి. దాంట్లో ఈ చదువు ఇట్లాంటి విషయాలు తప్ప మిగతా అన్ని విషయాలు వాడు అన్నింటిలో ముందు ఉంటారు.